హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వీడియో చూస్తున్నా కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఈరోజు సండే స్పెషల్ చికెన్ ఫ్రై, అలాగే జీరా రైస్, కేఎఫ్సి చికెన్ అండి. వాటికి కావాల్సిన పదార్థాలు కొన్ని మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి. చికెన్ ఫ్రైకి ధనియాలు, మిరియాలు వేసుకొని పౌడర్ చేసి పెట్టేసుకోవాలండి పక్కన. అలాగే పెనంలో చికెన్ నీట్గా కడుక్కొని ఆ పీసెస్ అన్నీ పెనంలో వేసుకొని బాగా ఉడికిన తర్వాత వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత పెనంలో ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అలాగే చికెన్ వేసేసుకోవాలండి. ఉడకబెట్టుకున్న చికెన్ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను జీరా రైస్కి ప్రిపేర్ చేస్తున్నానండి. కుక్కర్లో కొంచెం ఆయిల్, కొంచెం గీ వేసుకొని జీలకర్ర, అలాగే 2 గ్రీన్ చిల్లీ, కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా కొంచెం వేగిన తర్వాత బాస్మతి రైస్ అయితే వేసేసుకోవాలండి. నేను 1 కప్పు తీసుకున్నాను. ఆ కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకోవాలండి. బాస్మతి రైస్కి వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని అప్పుడు వాటర్ వేసేసుకున్నానండి. వాటర్ వేసేసుకొని మూత పెట్టేశాను. అంతలోకి చికెన్ కొంచెం బాగా మగ్గింది. చికెన్లో మిరియాల పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి మిక్సీలో మనం, మిరియాల ధనియాల పొడి, ఆ పొడి, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. అలాగే ఇప్పుడు కేఎఫ్సీకి ప్రిపేర్ చేసుకుంటున్నామండి. కేఎఫ్సీలో చికెన్ పీసెస్ బాగా వాష్ చేసుకొని దాంట్లో కారం, పసుపు, అలాగే ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా వేసుకొని చికెన్ మసాలా వేసుకొని 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని ఒక ½ అవర్ ఫ్రిడ్జ్లో ఉంటే, మీకు ఫ్రిడ్జ్గా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేకుంటే సైడ్న ఒక ½ అవర్, 1 గంట పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకొని ఈ మధ్యలో మనము దీనికి పిండిని ప్రిపేర్ చేసుకోవాలండి. కోటింగ్ ఇచ్చడానికి నిమ్మకాయ కూడా పిండుకోండి. అలాగే కస్తూరి మేతి కూడా కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే దానికి పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే బీప్ పిండి కొంచెం, బీప్ పిండి 1 కప్పు, అలాగే కొంచెం మైదా పిండి, సాల్టు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అవన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్నానండి. నేను వీడియో తీసే టైం లేదప్పుడు, అందుకని అన్నీ వేసేసుకొని ఇలాగా ఒకసారి పిండిలో బాగా డీప్గా నొక్కి తర్వాత వాటర్లో ముంచి అలాగే ఎగ్లో కూడా బాగా అటు ఇటు బాగా తిప్పేసుకొని మళ్ళీ పిండి కోటింగ్ ఇవ్వాలండి. దీనికి అన్నీ అలాగే చేసేసుకోవాలండి. ఎన్ని పీసెస్ ఉంటాయి అన్ని పీసెస్ అలాగే చేసేసుకోవాలి. చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని అలాగే ఒక కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం గోరువెచ్చగా కాగిన తర్వాత ఈ పీసులన్నీ దాంట్లో వేసేసుకోవాలండి. కేఎఫ్సీ పీసులన్నీ ఎత్తి దాంట్లో వేసేసుకుంటే బాగా ఒక లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు మీరు లో ఫ్లేమ్లో పెట్టిన దానివల్ల ఏంటంటే కొంచెం బాగా కుక్ అవుతుందండి చికెన్ అనేది, లోపల స్మూత్గా కూడా. ఇదిగో చూడండి, ఈరోజు లంచ్కి జీరా రైస్, చికెన్ ఫ్రై, ఆనియన్స్, లెమన్, సాల్ట్ అండ్ కేఎఫ్సీ చికెన్ అండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.